అంబేద్కర్ కోనసీమ జిల్లా పత్తిగొందికి చెందిన 6వ తరగతి విద్యార్థిని హారిక చదువు కోసం క్యాపిటల్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ విజయ్ కుమార్ అండగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల విద్యార్థిని చదువు ఆగిపోకూడదు అన్న ఉద్దేశంతో ఆయన 25,000 సహాయంతో పాటు స్కూల్ యూనిఫామ్, షూస్ అందజేశారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సతీష్ ద్వారా హారిక పరిస్థితి తెలుసుకున్న డాక్టర్ విజయ్ కుమార్ తన తల్లి జ్ఞాపకార్థం ఈ సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. దాతల సహకారంతో విద్యార్థిని కుటుంబం తీవ్ర ఆనందం వ్యక్తం చేసింది. ప్రతి విద్యార్థికి చదువు అనేది ముఖ్యం. నేను కూడా చిన్నప్పుడు చాలా కష్టపడి చదువుకున్న వాడిని. గవర్నమెంట్ స్కూల్లో చదివి ఒక మంచి ఉత్తీర్ణతో ఈరోజు మంచి మెడికల్ కాలేజీల్లో సీట్ సంపాదించుకొని మెరిట్ ద్వారా బాగా చదువుకుని ఈరోజు అమలాపురం పట్టణ ప్రాంతంలో ప్రజలకి సేవలు అందించగలుగుతున్నాను. అటువంటి చదువు ఒక విద్యార్థిని అదే పదంలో నడిపిస్తున్నప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితుల కారణంగా ఆ చదువు మధ్యలో ఆగిపోకూడదనే ఒక చిన్న సంకల్పంతో మన కాకినాడ చెందిన సతీష్ హుసేన్ గారి ఆధ్వర్యంలో నా వరకు వచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ బట్టి నేను ఈ సోషల్ మీడియాలో కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. అది చూసి వాళ్ళ కుటుంబం యొక్క డీటెయిల్స్ తెలుసుకున్నాను. హారిక అనే అమ్మాయి చదువుకుంటుంది బాగా. 2021లో వాళ్ళ నాన్నగారు కోవిడ్లో చనిపోవడం వల్ల చదువు అర్ధాంతరంగా ముగిసిపోతుంది అనే స్థితికి వెళ్ళేసరికి ఎవరైనా డోనర్ ఉంటే చదివిస్తే బాగుంటుంది అన్న ఆలోచన వాళ్ళకి వచ్చి అక్కడ ఉన్న ఒక మార్కెట్ చైర్మన్ గారి ద్వారా సతీష్ గారిని కలవడం జరిగింది. సతీష్ గారు కూడా ఒక జెన్యున్ ఒక డోనర్ గారు దొరికితే పర్మనెంట్గా డోనర్ అని ప్రతి సంవత్సరం చదివించే ఎవరన్నా డోనర్ ఉంటే బాగుందని ఆయన వెతుకుతున్నప్పుడు అదే టైంలో కూడా నేను కూడా ఆయన గురించి తెలుసుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ ద్వారా తనని కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తను వచ్చి నన్ను అడిగారు, అన్ని డీటెయిల్స్ చెప్పారు. చాలా చాలా జెన్యున్ పర్సన్ సార్, బాగా చదివే అమ్మాయి, మధ్యలో తను చదువు ఆగిపోకూడదు, మీరు సాయం చేయాలని అడిగారు. సో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా సమాజానికి ఎంతో కొంత మేలు చేయగలుగుతామనే ఒక ఉద్దేశంతో నేను కూడా ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తను వచ్చారు. వాళ్ళకి నేను వాళ్ళ స్కూల్ ఫీజు, అదేవిధంగా కొంత ఉపయోగపడే వాళ్ళ బట్టలు కానీ లేకపోతే వాళ్ళ పుస్తకాలు కానీ, అదేవిధంగా స్కూల్ షూస్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అది ఒక సంవత్సరమే కాదు, పాప చదువుకునేంత వరకు కూడా నేను ఆ విధమైన సాయం అందిస్తానని వాళ్ళకి మాట కూడా ఇచ్చాను. సో ఈ అవకాశం కల్పించిన వ్యవసాయం గారికి నా నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ప్రతి విద్యార్థికి చదువు